మిథున రాశి వారికి అక్టోబర్ 2వ పక్షం. దాదాపుగా వీళ్ళకి ఆఖరి మొన్న పోయిన పక్షంలో 2వ వారం కూడా నష్టమే ఉంది. ఈసారి కూడా 2వ పక్షంలో మొదటి వారం నష్టంగా ఉంటుంది. దాదాపుగా నెలలో వీరికి 2 సార్లు అంటే 2 వారాలు కంటిన్యూగా నష్టాలు, దెబ్బ మీద దెబ్బ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మోసపోవడం, నష్టము, కష్టము, చికాకు, తొందరపాటుతనం. మరి ఈ పక్షంలో 2వ వారం బాగుంటుందంటే కొద్దిగా బెటర్. మీరు చేసుకున్నటువంటి పుణ్య బలము వల్ల కొద్దిగా బెటర్ పొందుకునే అవకాశం. ఏదేమైనా మిథున రాశి వారు జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాలి. జన్మజాతకం చూయించుకుంటేనే, మీకు తగిన పరిహారాలు చేసుకుంటేనే కొంత ప్రశాంతత, ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పక్షంలో ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకోండి. మొదటి వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల నష్టపోయే అవకాశాలు. చాలామంది అనుకుంటారు బిట్ కాయిన్ $1.25 lakh వెళ్ళిపోయింది, మనం కొనేయచ్చు అని. లేదండి, మళ్ళీ అది పతనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అరచేతిలో వైకుంఠం అనేదే మీకు కనబడేటువంటి డాలర్స్ వ్యవస్థ కాబట్టి జాగ్రత్త. దాన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుంటే గోదావరి ఇదినట్టు ఉంటుంది. కాబట్టి అటువంటి డాలర్స్ నమ్ముకోకండి. మన నాణ్యమైన, ప్రసిద్ధమైన, ప్రపంచంలో ప్రసిద్ధమైనది భారతదేశ మన యొక్క రూపాయి మాత్రమే. దానితో మనం ఏదైనా చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ పక్షంలో మొదటి వారం మీకు అనేక కష్ట నష్టాలు ఉన్నాయి, చికాకులు ఉన్నాయి, తొందరపడతనం, పూచికత్తుగా సంతకం పెట్టడం. నా బావమర్ది అండి, నా బావమర్దికి బెస్ట్ ఫ్రెండ్ అండి, చాలా మంచివాడు, మా ఇంటి పక్కనే ఉండే, వాడికి 3 ఇళ్ళు ఉన్నాయి, పెట్టేయండి. తర్వాత పెట్టిన తర్వాత 1 monthకి వాడు అయిపోయి పెట్టి వెళ్ళిపోతాడు. కట్టాల్సినటువంటి 30 లక్షలు, 50 లక్షలు జీవితాంతం మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే కొంత నిర్మాతలు బ్రహ్మాండంగా మోసపోతారు. డైరెక్టర్ వచ్చేస్తాడు, మీకు మహేష్ బాబుతో సినిమా అంటాడు, మహేష్ బాబుతోనే సినిమా లేదు, ప్రభాస్ వచ్చేసాడంటే నాకు కాల్ షీట్ ఇచ్చేసాడు, ఇగో అగ్రిమెంట్ సంతకం పెట్టాడు చూడండి అని చెప్తాడు. 3 కోట్లు 30 కోట్లు అంటాడు, అడ్వాన్స్ జస్ట్ 1 crore ఇమ్మంటాడు. అంతే సంగతులు. వాడు అసలు మహేష్ బాబు కాదు, వాడు ప్రభాసు కాదు. ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అత్యాశ, అత్యుత్సాహం 2 కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. సినిమా రంగ వ్యవస్థలో మొదటి వారం దెబ్బలు తప్పవు. అలాగే చిత్ర నిర్మాణం, చిత్ర విడుదలకు కూడా ఈ మాసమే, ఈ పక్షమే వద్దంటా నేను. మొదటి వారం ఏమాత్రం బాగాలేదు, 2వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్ళకపోవడమే మంచిది. భగవద్ ధ్యానం ఎక్కువ చేసుకోవడం వల్ల కొంత ఆల్రెడీ మన సినిమా విడుదలై ఉంటే ఏదో కొద్దో గొప్ప లాభాలు పొందుకునే అవకాశాన్ని పెంచుకోవచ్చు. భగవంతుని ఆరాధన చేసుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. అలాగే రాజకీయ రంగంలోని ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాలు 2 వైపులో కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడండి. తుంటి సమస్య, కుడి పాదము సమస్య, ఎడమ కన్ను సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జన్మజాతకం చూపించండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, 3వ వ్యక్తి జోక్యము, అక్రమ సంబంధాలు, తల్లిదండ్రులను ఎదిరించడము, ప్రేమ కలాపాలు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని కలిగిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశాలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు ఉన్నాయి. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్నేహితాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా ఉంటుందా అని అడిగితే ఉండదు అని స్పష్టంగా సమాధానం చెప్పవచ్చు. ఇక్కడ ఆ విషయంలో జాగ్రత్త నుండి విదేశాల నుంచి తొందరపాటుతనంతో వచ్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ మీకు వీసా దొరకదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా తప్పనిసరిగా మీరు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం మంచిది. మాతాపితృల సలహా తీసుకోవడం మంచిది అన్న విషయం గుర్తించండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మంచి అనే విషయాన్ని గుర్తించండి. కాకపోతే ఈ పక్షంలో మొదటి వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, నష్టము, కష్టమైన వాళ్ళకి 2వ వారంలో, అంటే 2వ పక్షంలో 2వ వారంలో కాస్త ఉపశమనం, ప్రశాంతత, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు కొంత సమస్య పోవడం, వివాహ సంబంధ శుభ సూచనలు, శుభకరమైన సంతాన వార్తలు పొందుకునే అవకాశాలు, కొంత విద్యలో కూడా రాణింపు పొందుకునే అవకాశం. అంటే పోటీ పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ రాదు కానీ
బెటర్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తించండి. కాస్త శ్రమాధిక్యత వల్ల బెటర్ ర్యాంక్ రావచ్చు, అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా మంచి శుభయోగాలు, ఆనందయోగాలు పొందడానికి నిరంతరం గణనాథుని యొక్క నామస్మరణ, అలాగే భగవంతుని యొక్క ఆరాధన, భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఏ పక్షము ప్రతిపక్షం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.